హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ది రాజా సాబ్ టీజర్ లాంచ్ చేయడం జరిగింది యూట్యూబ్ లో. ఒకటే చెప్తాను, మారుతి నుంచి ఈ రేంజ్ హారర్ టేకింగ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ విజువల్స్, నిజంగా చెప్తున్నా కదా. అసలు ముఖ్యంగా విజువల్స్ గురించి మాట్లాడాలి. అసలు ఓపెనింగ్ లోనే లాంగ్ షాట్ లో అసలు అడవి మధ్యలో ఒక ఇల్లుని చూపిస్తారు. ఆ ఇల్లు అయితే ర్యాంప్, అసలు పర్ఫెక్ట్ ఒక హారర్ కైండ్ ఆఫ్ ఇల్లు ఎలా అయితే మనం ఒక హాలీవుడ్ సినిమాల్లో చూస్తామో ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ తో, ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ తో మైండ్ బెండింగ్ విజువల్స్. అసలు వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. దానికి న్యాయం చేశారు. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ మైండ్ బ్లోయింగ్. అసలు హ్యాట్స్ ఆఫ్ టు మారుతి. అంటే ఒక హారర్ ఫ్యాంటసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. గతంలో ఆయన చేసినటువంటి సుధీర్ బాబుతో చేసినటువంటి ఒక సినిమా ఉంది. సో దాంట్లో మనం ఆయన హారర్ చూసాం, దాంట్లో విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ. ఇప్పుడు చాలా మారింది, టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక స్టార్ హీరోతో హారర్ సినిమా, హారర్ కైండ్ ఆఫ్ సినిమా తీస్తే దాంట్లో ఏ రేంజ్ లో విజువల్స్ ఉంటాయి అని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించి అసలు ఒక మారుతితో ఎందుకు సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ఈ టైంలో, ఈ పాన్ ఇండియా స్టార్టంలో అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేశారు, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారు. వాళ్ళందరికీ చెక్కి పెడుతూ, వాళ్ళందరికీ సమాధానం చెప్తూ, నిజంగా మారుతి గారు ఈరోజు ఏదైతే ఒక విజువల్ స్పెక్టాక్యులర్ అందించారో దానికి అసలు హ్యాట్స్ ఆఫ్. బట్ చాలా ఉన్నాయి, చాలా షార్ట్స్ ఉన్నాయి. ఫోటోలో నుంచి ఆ హారర్ కైండ్ ఆఫ్ ఒకటి వస్తుంది. అసలు అది మెంటల్ ఉంది. అసలు అది అంటే మనం ఇటువంటి షార్ట్స్ బేసికలీ హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కాకపోతే ఈ యొక్క టీజర్ లో, రాజాసాబ్ లో అసలు మారుతి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఒక బుజ్జిగాడు కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ లో. అంటే ఆయన లుక్స్ క్లాస్ గా ఉంది, ఆయన డైలాగ్స్ మాస్ గా ఉన్నాయి. డైలాగ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హలో హలో బండి కొంచెం స్లోగా, అంటే గోదావరి స్లాంగ్ పక్క. అంటే భీమవరం కుర్రోడు, మేము వెస్ట్ గోదావరి, నేను వెస్ట్ గోదావరి, ఏలూరు. సో మా గోదావరి స్లాంగ్, మా గోదావరిలో పుట్టినటువంటి ప్రభాస్ గారు గోదావరి స్లాంగ్ మాట్లాడటం అనేది చాలా ఆనందంగా అనిపించింది. అసలు చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్, ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ లో కనిపించింది. నేరాలు పాపాలు ఏంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విధానానికి ఫిదా అయిపోయినాయి. అసలు లిటరల్లీ మారుతి గారి సినిమాల్లో భలే భలే మగాడివే సినిమా చాలా బాగుంటుంది. హీరో కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అది. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా కావాలి నాకు. ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అలాగే సుధీర్ బాబుతో చేసినటువంటి ప్రేమ కథా చిత్రం నాకు చాలా ఇష్టం. సో ఈ కైండ్ ఆఫ్ సినిమా నాకు మీతో కావాలి అని చెప్పేసి ప్రభాస్ గారు చెప్పారట. మారుతి గారు ఇప్పుడే టీజర్ లాంచ్ లో చెప్పడం జరిగింది. సో దాన్ని మైండ్ లో పెట్టుకుని ప్రభాస్ గారు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది. అసలు మనకి ఎందుకు రావు, మనం ఏదో సాయంత్రం తేజ్ లాంటి వారి హీరోలతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనకు అవసరమా అని చెప్పేసి ఆయన అనుకుంటుంటే, లేదు లేదు నాకు ఉంది కాన్ఫిడెన్స్, నేను నమ్మాను, నువ్వు చెయ్యి అని చెప్పేసి మారుతి గారికి ధైర్యం ఇచ్చినటువంటి హీరో, వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. ఈ టైం అసలు మారుతి గారితో చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. కాకపోతే ఆయన హారర్ జానర్ ని ఎంచుకోవాలన్న థాట్ ఏదైతే తీసుకున్నారో దానికి అసలు హ్యాట్స్ ఆఫ్. డేరింగ్ స్టెప్. నాకు తెలిసి ఒక పాన్ ఇండియా హీరో ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో ఒక హారర్ కైండ్ ఆఫ్ సినిమా నేను చేయాలని ఎంచుకోవడమే సినిమా సక్సెస్. దానికి 100% న్యాయం చేయాలి, ప్రభాస్ గారి అభిమానులకి ఒక ఫుల్ ఫీస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే మైండ్ లో పెట్టుకున్నారో అది ఈ రోజు టీజర్ లో చాలా క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్. అసలు మారుతి గారి నుంచి ఒక హారర్ సినిమా అంటే మన గతంలో చూసినటువంటి సినిమాలు కాకుండా ఒక స్టార్ మెటీరియల్ ని వాడుకుంటున్నప్పుడు మన ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ సెటప్ ఉండాలి అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఈ సినిమా అసలు హారర్ సినిమా కానీ, మైథలాజికల్ సినిమా కానీ, ఇవి రెండు ఎమోషన్స్ పరంగా, కామెడీ పరంగా వర్కౌట్ అయితే కనుక ఖచ్చితంగా రాజాసాబు 1000 కోట్ల బొమ్మ నాకు అనిపిస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే రాజాసాబీస్ 1000 కోట్ల బొమ్మ. ఒక హారర్ సినిమాతో రేపు ఈ సినిమా 1000 కోట్లు కొడితే అసలు హిస్టరీలో నిలబడతారు ప్రభాస్ అన్న అయితే. సో మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుక్స్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ గారి లుక్స్ కానీ, ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ కానీ, ఓవరాల్ గా హారర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, అది మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.